గూగుల్కి తెలిసిన బలహీనతలు ఇప్పుడు ఓపెన్ ఏఐ చేతిలో ఉన్నాయా? ఒక్క ఏఐ కంపెనీకి తన సీక్రెట్ కంటే విలువైనది ఏమిటో తెలుసా? తన మోడల్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది తెలిసిన సమాచారం. ఇప్పుడు గూగుల్లో జెమినైని లోపల నుంచి చూసిన వ్యక్తి ఓపెన్ ఏఐలో ఉంటే ఏఐ రేస్ లో అసలు గేమ్ ఎక్కడ మారబోతుంది? ఒక వ్యక్తికి ఒక కంపెనీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ఒక విషయం, కానీ అదే సిస్టమ్ ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలుసుకోవడం పూర్తిగా వేరే విషయం. అందుకే ఈ వార్త ఏఐ ప్రపంచంలో అంత చర్చకు వస్తుంది. ఎందుకంటే జెమినై అభివృద్ధిలో సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు ఓపెన్ ఏఐలో ఉన్నాడనే సమాచారం బయటకు వచ్చింది. ఇది కేవలం ఒక ఉద్యోగ మార్పులా కనిపించొచ్చు, కానీ కొందరు విశ్లేషకులు దీన్ని ఏఐ పోటీలో ఒక ఆసక్తికరమైన మలుపుగా చూస్తున్నారు. ఇక్కడ విషయం గూగుల్ సీక్రెట్స్ బయటకు వెళ్ళాయా అనేది కాదు, అసలు ప్రశ్న వేరే ఉంది. ఒక్క ఏఐ మోడల్ నిర్మించే సమయంలో దాని బలాలు మాత్రమే కాదు, ఎక్కడ పరిమితులు ఉన్నాయో కూడా లోపల పనిచేసే వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే జెమినై విషయంలో అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఓపెన్ ఏఐలో ఉంటే దానివల్ల భవిష్యత్తు ఏఐ పోటీలో ఏమైనా మార్పు రావచ్చా? ఈ ప్రశ్నకే ప్రస్తుతం టెక్ ప్రపంచం సమాధానం వెతుకుతోంది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. గూగుల్లో జెమినై ప్రాజెక్ట్ చాలా దగ్గరగా పనిచేసిన నోహం సహజార్ ఇటీవల ఓపెన్ ఏఐలో చేరిన విషయం బయటకు వచ్చింది. ఈ వార్తపై గూగుల్లోనే అంతర్గత స్పందనను ఒక అనామక వర్గం షెల్ షాక్డ్ గా వర్ణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దానికి కారణం కూడా ఉంది. జెమినీ 2 నుంచి ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న జెమినీ 3.5 ఫ్లాష్ వరకు వచ్చిన ఆర్కిటెక్చర్ అభివృద్ధిలో షాజార్ కీలక నిర్ణయాల్లో భాగమయ్యారని సమాచారం. ఇది జరుగుతున్న సమయంలోనే జెమినీ 3.5 ప్రో ఇంకా విడుదల కాలేదు. అదే సమయంలో జెమినీ 3.5 ఫ్లాష్ ఇప్పటికే జెమినీ ఉత్పత్తులన్నిటిలో డిఫాల్ట్ మోడల్ గా మారింది. మరొక వైపు గూగుల్ తదుపరి తరం ఏఐ మోడల్ లా భావిస్తున్న జెమినై నోవా కూడా రోడ్ మ్యాప్ లో ఉంది. అయితే దానికి సంబంధించిన పబ్లిక్ టైమ్ లైన్ ఇంకా ప్రకటించలేదు. అయితే అసలు ప్రశ్న ఏమిటి? గూగుల్ కి తెలిసిన జెమినై బలహీనతలు ఇప్పుడు ఓపెన్ ఏఐ చేతిలో ఉన్నాయా? ఈ విషయంలో విశ్లేషకులు చెబుతున్న విషయం ఏమిటంటే సహజీర్ కు జెమినై ఆర్కిటెక్చర్ ఎక్కడ బలాలు ఉన్నాయో మాత్రమే కాదు, ఎక్కడ పరిమితులు ఉన్నాయో కూడా తెలుసు. ఎందుకంటే ఏఐ మోడల్ అభివృద్ధి సమయంలోనైనా ఇంజనీర్లు తమ మోడల్లో ఉన్న బలహీనతలు, ట్రేడ్ ఆఫ్స్, సవాళ్ల గురించి కూడా అంతర్గత చర్చలు చేస్తుంటారు. అంటే జెమినీ ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్కడ కష్టపడుతుంది, ఏ అంశాల్లో ఇంకా మెరుగుదల అవసరమవుతుంది అనేది పూర్తిగా చిత్రాన్ని సహజీర్ చూసి ఉండే అవకాశం ఉంది. ఇక్కడే గూగుల్ కి ఉన్న పోటీపరమైన ఆందోళన మొదలవుతోంది. దీని అర్థం ఓపెన్ ఏఐ జెమినైని కాపీ చేస్తుందనే కాదు. నివేదికల ప్రకారం అసలు వ్యూహాత్మక ప్రమాదం వేరే చోట ఉంది. ఓపెన్ ఏఐ GPT-6 వంటి భవిష్యత్తు మోడళ్లను రూపొందించే సమయంలో జెమినై 3.5 ప్రో బలహీనంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా బలంగా తయారు చేయడానికి ఈ అవగాహన ఉపయోగపడవచ్చని విశ్లేషణ చెబుతోంది. అంటే పోటీదారుడి బలహీన ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలిసినప్పుడు తమ తదుపరి ఉత్పత్తిని అక్కడ మరింత బలంగా నిర్మించే అవకాశం ఉంటుంది. ఇదే ప్రస్తుతం చర్చకు కేంద్ర బిందువు అయింది. మరొక ముఖ్యమైన అంశం జెమినై నోవా. టెక్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం గూగుల్ ఏఐ బృందం అంతర్గతంగా అడుగుతున్న ప్రశ్నల్లో ఇదొకటి. ఎందుకంటే ఓపెన్ ఏఐ GPT-5.5 తర్వాత ఏమి విడుదల చేసినా దానికి గూగుల్ సమాధానంగా భావిస్తున్న జెమినీ నోవా ఇప్పుడు తన కీలక ఆర్కిటెక్చర్ కాంట్రిబ్యూషన్ లో ఒకరైన సహజీర్ లేకుండానే అభివృద్ధి చెందుతోంది. దాంతో జెమినై నోవా రోడ్ మ్యాప్స్ ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు గూగుల్ నుంచి అధికారికంగా ఏ మార్పులు ప్రకటించబడలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇది ఒక వ్యూహాత్మక పోటీ అంశంగా మాత్రమే కనిపిస్తోంది. మొత్తానికి గూగుల్ కి తెలిసిన జెమినై
బలహీనతలు ఇప్పుడు ఓపెన్ ఏఐ చేతిలో ఉన్నాయా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పుడే చెప్పలేం. కానీ జెమినీ ఆర్కిటెక్చర్ బలాలు, పరిమితులపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి ఇప్పుడు ఓపెన్ ఏఐలో ఉండడం వల్ల భవిష్యత్తు ఏఐ పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జెమినీ నోవా GPT-6 మధ్య రాబోయే పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. గూగుల్ కి ఇంత ముఖ్యమైన వ్యక్తి అయితే శామ్ ఆల్ట్మన్ ఆయన కోసం దాదాపు 10 ఏళ్లు ఎందుకు ఎదురు చూశాడు?